దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం బట్టి దేవాది దేవుడు ఆయన కృపను బట్టి ఈ రీతిగా మరి ఈ మీడియా ద్వారా దేవుడు మరి కలుసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలిగిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రోజు దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆయన మాట్లాడుతున్నటువంటి 7 మాటల విషయమై మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము గొప్పదైనది, దేవుని ప్రేమ గొప్పదైనది. కనుకనే యేసు ప్రభువు వారు ఆ కలువరి శిలువలో మరి తను వేలాడు ముందు మరి స్టార్ట్ చేసినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. రెండవ మాట మనము ధ్యానించుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో వేలాడేటప్పుడు ఆ ముందు రెండవ మాట మాట్లాడుతూ ఇచ్చారు. ఆ 2 మాటను కూడా మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చూడండి, యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి మరి సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరు పక్షాల, కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ, మరి ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభువు వారిని ఆయన కూడా సిలువ వేసుకొచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అయితే అంటున్నాడు కదా, అయ్యా నేను చేసినది నేను తప్పే, నన్ను ఆ పరదేశిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకుంటున్నాడు. రెండవ దొంగ, ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు మనిషి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అతను మాట్లాడుతూ వచ్చాడు. ఈ మొదట కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అయితే అంటున్నాడు కదా, లేదు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, మనము పాపం చేశాము, ఈ శిక్ష మనకు తగినదే అని తను ఒప్పుకుంటూ వచ్చాడు. గమనించారు ఈ మాట. యేసు ప్రభువు వారిని కుడి పక్కన ఉన్నటువంటి దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, అవును నేను చేసింది దొంగతనమే, పాపమే, నేను పాపిని అని ఒప్పుకుంటూ యేసు ప్రభువు వారు అంటున్నాడు కదా, అయ్యా ఆ పరదేశిలో నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు కదా, ఆయన అన్న మాట ఏంటయ్యా అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని యేసు ప్రభువు వారు సెలవిస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభువు వారు అలా రెండో మాట చెప్పడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఈ దొంగ కుడి పక్కన ఉన్న దొంగ చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా ప్రభు నామమును బట్టి ఎవరైతే మొరపెట్టుతారో వారు రక్షించబడతారు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఈ రెండవ దొంగ, కుడి పక్కన ఉన్నటువంటి దొంగ చేసిన పని యేసు ప్రభువు వారి దగ్గర పాపమును ఒప్పుకొని ఆయన మొరబెడుతున్నాడు. గమనించారండి? యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ నేను పాపం చేశానని తను ఒప్పుకుంటూ వచ్చాడో అతను రక్షించబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు వారిలో ఉన్నది ఏంటంటే అంటే మరి ఆయన మనస్సు ఎరిగిన వాడు ఆయన. గమనించారా? యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది, హృదయ అంతరంగముని ఎరిగిన వారు ఎవరైనా కలరా రాయబడింది. యేసు ప్రభువు వారికి కలిగినది ఏంటయ్యా అంటే హృదయ అంతరంగముని ఎరిగిన వాడు ఆయన. బైబిల్లో మాట రాయబడింది, మరి ఏంటయ్యా అంటే ప్రవక్త సమూయేలు ద్వారా దేవుడు అక్కడ తెలియపరుస్తున్న మాట, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేనైతే హృదయ అంతరంగాన్ని చూసేవాడని అన్నాడు. అంటే మనుషులు పై రూపాన్ని చూసి ఇదిగో ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు అని చూస్తారు. దేవుడైతే చూసేది ఏంటంటే అంటే నీ హృదయములో ఉన్న ఆలోచన ఎరిగిన వాడు. ఈ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ హృదయములో ఉన్న ఆయన పాపిని అని ఎప్పుడు ఒప్పుకున్నాడో అతనికి పాప క్షమాపణ దొరికింది. బైబిల్లో మనకు తెలిసినటువంటి ఒక మాట రాయబడి ఉంది. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఏ నామమున రక్షణ లేదు కానీ ఈ నామమునే రక్షణ ఉన్నది పొందుతారు అని రాయబడింది. ఏంటి ఆ రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ. ఈ యొక్క దొంగ ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకుంటూ వచ్చాడో అతడు కూడా
పరదేశంలో నేడు నీవు నాతో కూడా ఉంటావు అనే ధన్యత అతను పొందుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నీవు అనుకోవచ్చు, నేనే పాపం చేశాను, నేను ఇంత పాపం చేశాను, ఇంత ఘోరమైన పాపం చేశాను, నాకెవరైనా ప్రాణభిక్ష పెడతారా, నన్ను క్షమిస్తారా, నాకు పరలోక రాజ్యం ఇస్తారా, నాకు మంచి రోజులు ఉన్నాయా అని నువ్వు అనుకుంటున్నావేమో. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. ఏ మానవుడు వలన నీకు పరలోకము రాదు, ఏ మానవుడు వలన క్షమాపణ దొరకదు. యేసు ప్రభువు వారు ఆయన నీ హృదయ అంతరంగమును చూచి, నీ హృదయములో పడుతున్న పశ్చాత్తాపమును చూచి ఆయన పాపమును క్షమించి పరలోక రాజ్యమును ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. కనుకనే ఈ రోజే ఆయన నీ కొరకే విడిచిన మాదిరికరమైనటువంటి జీవితమును నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ హృదయములో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఆయన నీ హృదయాన్ని చూసి నీ పాపము క్షమించి నీకు కూడా పరలోకములో వారసులుగా ఉండే ధన్యత ఆయన అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 1 ప్రకారముగా ఆయన కుమారుడుగా ఉండడానికి ఆయన అధికారమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.